క్లబ్బులకు కూడా వెళ్లే కల్చరు హైదరాబాద్ సిటీలో యథేచ్ఛగా జరుగుతుంది. పోలీస్ చట్టాలున్నా, రైడ్స్ ఉన్నా ఇంకా కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఓ విధంగా చెప్పాలంటే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా చేతులెత్తేశారని చెప్పక తప్పదు. ఎక్కడా తనిఖీలు ఉండవు. లోకల్ పోలీస్ స్టేషన్లు లాడ్జీలు ఎలాగైతే పెట్రోలింగ్ చేసి రాత్రిపూట చెక్ చేస్తారో లాడ్జీల్లో కానీ రెస్టారెంట్లో, ఎందుకు డే టైంలో కాలేజీలకి కానీ అక్కడున్న రెస్టారెంట్లో కానీ అక్కడున్న క్యాంటీన్లో కానీ అక్కడున్న మెస్లో కానీ వెళ్ళి తనిఖీలు చేస్తే నిజంగా ఈ గంజాయి కానీ క్రొకేన్ కూడా దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పక తప్పదు. మన కళ్ళ ముందు హైదరాబాద్ జంట నగరాల్లో సైబరాబాద్ కానీ రాచకొండ కానీ ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కానీ ఈ 3 కమిషనరేట్లో యథేచ్ఛగా ప్రతిరోజు కోర్టుల్లో చూస్తూ ఉంటాం. విదేశీయుల దగ్గర ఇన్ని కేజీల గంజాయి దొరికింది, కొకేన్ దొరికిందని చెప్పేసి. కానీ ఒక విషయం అయితే చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాలే కదా ఎంటైర్ భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలకి, అధికారులకి, మంత్రులకి ఒక విషయం ప్రైమ్ న్యాయ వేదికగా తెలియజేయాలని ఒక స్పెషల్ డిబేట్గా చెప్తున్నాం. ఎందుకంటే చట్టాల మీద అవగాహన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. గంజాయి వాడితే సెక్షన్లు ఏం అప్లికేబుల్ అవుతాయి, గంజాయి అమ్మితే ఏ సెక్షన్లు అప్లికేబుల్ అవుతాయి, క్రొకేన్ వాడితే ఏంటి, తర్వాత పర్చేజ్ చేస్తే ఏంటి, రకరకాల నేరాలు చేస్తే పిల్లల్లో అవగాహన రావాలంటే ఇంకా కల్చర్ మారింది. కాబట్టి పాఠ్య పుస్తకాల్లో కూడా సిలబస్ని యాడ్ చేసి తద్వారా అదొక పేపర్గా తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంత అవగాహన చేసినా, ఎన్ని రైడింగ్లు చేసినా, ఏం చేసినా పేరెంట్స్లో ఒక రకమైన ఆలోచన వాళ్ళకు కూడా అవగాహన చేయాలంటే అడ్మిషన్ అప్పుడు ప్రతి పేరెంట్స్కి ఈ డ్రగ్స్ మీద, ఈ పిల్లల యొక్క మానసిక స్థితి మీద ఒక హ్యాండ్ బుక్ లాంటిది ఇస్తే కొంత అవగాహన వస్తుందనేది కొద్ది మేధావి వర్గం చెప్తున్న వైనమైతే, ఇంకొక విషయం ఏంటంటే ప్రతి కాలేజీ, స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ మారక ద్రవ్యాలు, ఈ క్రొకేను, గంజాయి వల్ల జీవితాలు ఎలా పాడైపోతాయని ఒక అవగాహన తరగతులు పెట్టడం, లోకల్ ఎస్హెచ్ అంటే పోలీస్ స్టేషన్ సిఐ కన్సర్న్డ్ ఎస్ఐలు ఉంటారు, వాళ్ళతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే తద్వారా ఈ పేరెంట్స్లో కొంత మార్పు రావడమే కాకుండా ఎంతో కొంత సమాజంలో మార్పు రావాలంటే సిలబస్ని యాడ్ చేసి తద్వారా ఒక పాఠ్య పుస్తకంలో ఈ యొక్క మారక ద్రవ్యాలు, ఈ స్ట్రెస్ మేనేజ్మెంటు, ఆత్మహత్యలు చేసుకోవడం రిలేటెడ్ అన్నీ కూడా హై స్కూల్లో ఒక సిలబస్సు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ వరకు కూడా ఒక సిలబస్ని యాడ్ చేస్తే ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మారుతుందని చెప్పక తప్పదు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే దోండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. నిన్న 2 రోజుల క్రితం ఏగల్ అనే ఒక వ్యవస్థను తయారు చేసి రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే హోంశాఖ ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఒక ఆసన్నమైంది. నాకున్న ఆలోచన లేకపోతే మేధావుల ఆలోచన ఏంటంటే ఈ యొక్క మారక ద్రవ్యాలు చేవిస్తే చట్టాలు ఏ ఉంటాయి, అమ్మితే ఉంటాయి, హై స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు కూడా ఒక సిలబస్ని యాడ్ చేస్తే తప్ప ఈ విద్యార్థుల్లో, పేరెంట్స్కి ఎందుకు మార్పు రావాలంటే పిల్లవాడు ఇంట్లో ఎలా ఉంటున్నాడో, మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఏదైనా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడా, ఎలా ఉందనేది కూడా పేరెంట్స్లో కూడా అవగాహన రావాలంటే ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒక అవగాహన సదస్సులు లోకల్ పోలీసు, అలాగే మేధావులు, సైకాలజిస్ట్తో పెడితే బాగుంటుంది. ఏమంటారు దీని గురించి? ఈ చట్టాలున్నా కూడా ఇంకా యథేచ్ఛగా గంజాయి కూడా, క్రొకేన్ కూడా హైదరాబాద్లో ఇచ్చలవిడిగా దొరుకుతుంది హాస్టల్స్లో. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పండి. మొదట మీరు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం అనేక మార్పులు చెప్పండి. దోండ్ర కుమారస్వామి గారు. ఓకే, రైట్. కొద్ది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. క్రాంతి కుమార్ గారు వినపడుతుందా? చెప్పండి. వినిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మనము అసలు ఈ గంజాయి లేకపోతే ఇంకా వేరే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి పూర్తి అవగాహన పిల్లలకు కల్పించాల్సినటువంటి అవసరం. హలో, చెప్పండి. అసలు ఈ డ్రగ్స్ ఏంది, వాటిని యూజ్ చేయడం వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అవగాహన పిల్లలకు కనిపించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈగిల్ అని చెప్పేసి ఫామ్ చేసిర్రో దాని ముఖ్య ఉద్దేశంని కూడా క్లియర్ గా వాళ్ళు చెప్పారు. ఏంటి అని అంటే, ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు పొద్దున్నే స్కూల్ కి పంపిస్తున్నారు, సాయంత్రం ఎప్పుడో
పికప్ చేసుకుంటారు. Yes. ఇప్పుడు ఇక్కడ విద్యా సంస్థలేమో మీకు ర్యాంకులు రాకపోయినా మా బాధ్యత కాదు అంటారు, పిల్లల హెల్త్ పాడైపోయినా మా బాధ్యత కాదు అంటారు, ఒక పిల్లలు చచ్చిపోయినా మా బాధ్యత కాదు, పిల్లలకి ఏదైనా అలవాటైనా మా బాధ్యతలు కాదు అని అంటే ఇప్పుడు మనకు రాజకీయంగా ఏది ఎక్కడున్నా కూడా ప్రభుత్వం ఏదైతే నోటీస్ చేసిందో ఈ ఆస్పెక్ట్ లో దాన్ని మనం పూర్తిగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు బాధ్యత ఎట్లా కాకుండా పోతుందండి. ఇక్కడ పొద్దున కొన్ని సంస్థలు అయితే పొద్దున 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు హాస్టళ్లలో పిల్లల్ని పెట్టే కల్చర్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో ఇక్కడ డ్రగ్స్ అలవాటు పడుతున్నటువంటి పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మా బాధ్యత కాదు కాదు అంటే కాదు నాయన, తోడ్కలు ఇరగొడతాం, మీ బాధ్యతనే, మీ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతాము అని చెప్పేసి ఏదైతే ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్టళ్లకు సంబంధించినటువంటి విద్యా సంస్థలన్నిటిని హెచ్చరించిందో దాన్ని పూర్తిగా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అని అంటే అసలు ఈ డ్రగ్స్ అది ఏదైనా కానివ్వండి పదార్థం, అది కెమికల్ సబ్స్టాన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే న్యాచురల్ సబ్స్టాన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి డ్రగ్స్ ఏదైనా గనక కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక కోణంలో ఫస్ట్ మనము ఆలోచించాలి. ఇక్కడ డోపమిన్ అనే ఒక కెమికల్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. సో ఈ డోపమిన్ అనేది రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుంది బాడీలో అంటే ఏదైనా మనం ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసినప్పుడు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్రాక్ చేసి ఎస్ అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. లేదా ఏదైనా మంచి ప్లెజర్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ, అది జాయ్ రైడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే కాంపిటీషన్స్ అన్న గెలవడం అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాల పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి డోపమిన్ రిలీజ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీల్లో యాక్టివిటీస్ లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మంచి ఒక గ్రౌండ్ లో 4 రౌండ్లు వేసి ఫ్రెష్ గా ఒక అబ్బాయి అక్కడ క్లాస్ కి వెళ్దాం అనుకునే క్రమంలో డోపమిన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంది అని అంటే స్కూల్ ఉంటున్నాయి, అక్కడ బిల్డింగ్లు ఉంటున్నాయి, కనీసము పిల్లలకు ఆడుకోనికి గ్రౌండ్ అయితే దూరికి బాత అయిపోయింది. ఎందుకంటే అట్లాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయితే డోపమిన్ అనేటువంటి ఇది మనకు బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. దట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీ హార్మోన్. ఇవన్నీ దిక్కులేని పరిస్థితి అయిపోయి ఈ రోజు డ్రగ్స్ ద్వారా డోపమిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి పిల్లలకు అడిక్షన్ రేట్ పెరిగిపోతుంది. అసలైన ఆనందము ఇందులో లేదురా నాయన, జీవితంలో ఇట్లా ఏదైనా సాధిస్తే దాని నుండి వచ్చే కిక్కులో ఉంది అని చెప్పేసి పిల్లలకు చెప్పేటువంటి ధోరణి ఈ విద్యా సంస్థలో తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవి నడిపిస్తున్నది గూండాలు, రౌడీలు అండ్ సరైన టీచర్స్ ఈ ఇన్స్టిట్యూషన్స్ లో లేరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ ఎవరో ఒక అబ్బాయో అమ్మాయో ఏదో డ్రగ్స్ చేసుకుంటూ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో మన కంట పడ్డారు అనుకోండి, ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంది అని అంటే వాళ్ళను దోషుల్లాగా చూడకూడదు, వాళ్ళని మనము పేషెంట్స్ లాగా చూడాలి. ఇక్కడ మన భారతీయ శిక్షా సిద్ధాంతాలు కూడా కనుక తీసుకుంటే మన ముఖ్యంగా ఫాలో అయ్యేటువంటి సిద్ధాంతం ఏంది అని అంటే మనది శిక్షాత్మకమైనటువంటి సిద్ధాంతం కాదు, సంస్కరణాత్మకమైనటువంటిది. అంటే ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా వారిని మార్చాలి అనే ఉద్దేశంతో ఏర్పడ్డటువంటి ఈ శిక్షా సిద్ధాంతం మూలం మీదనే మన న్యాయ వ్యవస్థ అనేది నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సొసైటీలో చూస్తాం, ఎవరైనా పిల్లలు గంజాయో లేకపోతే మందు తాగడమో ఇట్లాంటివి చేస్తే వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళను ఏదో రకంగా బెదిరించడమో భయపెట్టడమో బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే వెలివేయడమో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా వాళ్ళకు సరైన మార్గం చూపించే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది అని అంటే అలాంటి వాళ్ళు మన కంట పడితే కనుక వాళ్ళని పేషెంట్స్ లాగా చూడాలి. మన లీగల్ సిస్టమ్ కూడా వాళ్ళని పేషెంట్స్ లాగా చూసి వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటంటే కన్జ్యూమ్ చేసేటోని అమ్మేటోని ఇద్దరిని ఒకేలాగా చూస్తా అంటే మాత్రం అది తప్పు. కన్జ్యూమ్ చేసేటోడు ఒక పేషెంట్ అయితే అమ్మేటోడిని అసలు వాడిని ఏ రకంగా కఠినంగా శిక్షించాలో అనే విధంగా రెండింటిని సపరేట్ గా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు సమాజంలో ఏర్పడ్డది. ఎందుకంటే ఒక యువజన పార్టీ అధ్యక్షుడిగా క్రాంతి కుమార్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతున్న ఒక కాలర్ ఉన్నారు,
నాగరాజు గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ చెప్పండి. ఇక్కడ మన నాయకత్వం ఏంటంటే ప్రభుత్వాలే ప్రోత్సహించడంలో నెంబర్ 1. రైట్. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ మండలానికి 2 ఉన్నాయి, 4 అయినాయి, 5 అయినాయి. దాన్ని పెంచినంత శ్రద్ధతోని స్కూల్ యాజమాన్యం స్కూళ్ళు పెంచడం లేదు. స్కూల్లో స్టాఫ్ ను పెంచడం లేదు. సరైన స్టాఫ్ లేదు, ఉపాధ్యాయులు లేరు. 4 చేసేది 2 చేస్తారు. ఎవరు పని వాళ్ళు కరెక్ట్ చేయడానికి వాళ్ళకు సరిపోయిన స్టాఫ్ లేదు. ఇవన్నీ కొరతలు గవర్నమెంటే పెడుతుంది అన్నిట్లో. మళ్ళా అందులో గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించాలని చెప్పేది చెప్తూనే ప్రైవేట్ స్కూల్లో ప్రోత్సహిస్తుండేవారు మళ్ళా గవర్నమెంట్. ఈ రోజు టాపిక్ సార్ మీకు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ మారక ద్రవ్యాల గురించి చర్చిస్తున్నాం. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ద్రవ్యాల్లో కూడా ఇంట్లో ప్రతి ఒక్క పెద్ద పెద్ద నాయకులకు కూడా దీంట్లో లింకప్ లేనిది లేదు. నాయకులు కరెక్ట్ గా ఉద్దేశపూర్వకంగా కరెక్ట్ సిస్టమ్ పనిచేస్తే ఎందుకుంటాయి సార్ ఇవన్నీ? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పండి. సూటిగా చెప్పడానికి ఏమంటారు, ఏది జరిగినా కూడా సిస్టమ్ వరకు కరెక్ట్ చేయకపోవడానికి నాయకులే కారణం అంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. దానికోసమే డిబేట్ చేస్తున్నాం. కుమారస్వామి గారు చెప్పండి. నిజంగా ఈ రోజున సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు ముఖ్యంగా మీరు గత అనేక అంశాలు తీసుకున్నప్పటికీ ఈ రోజు అద్భుతమైన అంశము ఈ యొక్క డ్రగ్స్ మాఫియా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు. ఒకటే ఉదాహరణ చెప్తున్నా, పాము కాటు వల్ల విషం కంటే డ్రగ్స్ అనే పాము కాటు ఎన్నో రేట్లు ఘోరమైనది అని తెలియజేస్తున్నాను. ఈ రోజు సత్యనారాయణ తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేవి 4 రంగాలు, 4 పిల్లర్లుగా ఈ రోజు తెలంగాణను ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఒకటి ఐటీ రంగము, రెండవది రియల్ ఎస్టేట్ రంగము, మూడవది ఫార్మా రంగము మరియు హెల్త్ రంగం. ఈ 4 రంగాలు హైదరాబాద్ కు 4 పిల్లర్లుగా ఉన్నాయి. ఇది హబ్ అంటారు దీన్ని. అలాంటిది దాని డ్రగ్స్ హబ్ గా మారే పరిస్థితి వచ్చేలా చేయొద్దు. ప్రతి ఒక్కరు దీని మీద బాధ్యత వహించాలి. ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ భవిష్యత్తు కావచ్చు, యావత్ యువత భవిష్యత్తు ఈ డ్రగ్స్ మహమ్మారి ప్రమాదంలో ఉన్నది అనేది అక్షర సత్యం. మీరు ఇలాంటి అంశం పెట్టడం చాలా గొప్ప విషయము. ఈ రోజు ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గరికి వస్తే స్కూళ్ల నుంచి కాలేజీల వరకు హాస్టళ్లలో గంజాయి చాక్లెట్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వివిధ రకాల పదార్థాలు సులువుగా చేరుతున్నాయి. ఎలా చేరుతున్నాయి అనేది ప్రశ్న తలెత్తుతుంది. దీనిపైన ఉక్కుపాదం కూడా మోపాల్సిన సందర్భం ఆసన్నమని తెలియజేస్తున్నాను. ప్రమాదం అనేది చిన్నది కాదు, ఇది జీవితాలను పాడు చేసి ముందుకు పోయేది. ఎగ్జాంపుల్ మనము పంజాబ్ గాని, యూపీ గాని, హర్యానా వంటి చరిత్రలో మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. ఆ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ చీకటి నుంచి బయటపడలేని యువత ఉదాహరణ అక్కడ ఎన్నో ఉన్నాయి ఆ 3 రాష్ట్రాలలో. అదే స్థితి పునరావృతం కాకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్యనే మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు పదే ఈ అంశాన్ని కూడా కొంత సీరియస్ గా చూస్తున్నది మన అందరికీ తెలిసిన విషయమే. సరే, ముఖ్యంగా ఈ సమస్యను ఎలా అరికట్టాలి, ఏ మార్పులు చేయాలి, ప్రభుత్వ చర్యలు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి, సమస్య తీవ్రత, వాస్తవ పరిస్థితులను మనం ఈ రోజు చర్చలో డిస్కస్ చేయడం మంచి అవకాశం. ఒకసారి మనం గణాంకాలు చూసుకున్నట్లయితే సత్యనారాయణ గారు, ఆల్మోస్ట్ ప్రపంచంలో 35 కోట్ల మంది ఈ డ్రగ్స్ బానిసలు ఉండడం చాలా బాధాకరం. మన భారతదేశంలోనే అప్రాక్సిమేట్లీ 7 కోట్ల పైగా యువత ఇలాంటివి వాడడం అనేది కొంత బాధాకరమని తెలియజేస్తున్నాను. ఈ డ్రగ్స్ తీసుకోవడానికి అసలు కారణాలు ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా కారణాలు అవుతున్నాయి. ఇప్పుడు స్కూల్స్, కళాశాల గేట్ల దగ్గరికి గంజాయి చాకెట్లు అమ్మడానికి ఎందుకు వస్తున్నారు? ఇది సర్వసాధారణమైంది. ఎందుకు దీన్ని మేనేజ్మెంట్ కంట్రోల్ చేస్తుందా? రెండవది ఏంటంటే విద్యార్థుల పైన చదువుల ఒత్తిడిగా చేసి వాళ్ళను బానిసలుగా అవుతున్నారు కాబట్టి వారు ఏంటంటే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అదొక ఒత్తిడి అనేది ఒక కారణం. నేటి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సంబంధాలు చూసుకుంటే ప్రేమ, అనుబంధము, ఆప్యాయత ఇవన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు నేడు. సో పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. 4వది వచ్చేసి సోషల్ మీడియా గాని, వెబ్ సిరీస్లలో డ్రగ్స్ ను ఎంత కూల్ గా చూపిస్తారు. అది ఏదో మత్తుగా, అద్భుతంగా, మనం ఏది అనుకుంటే అది, అలాంటిది పిల్లలకు దూరంగా ఉంచాలి. ఈ కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, మరి వారి మొత్తం దృష్టి అంతా ఫీజుల వసూళ్ల పైనే ఉంది.
పిల్లల మానసిక పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమయ్యారని నేను చెప్తున్నా. అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఏంటంటే, మీరు ఇంతకుముందే అన్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ ను ఈగల్ గా రూపొందడం అనేది కొంత నమ్మకం, ప్రజలకు కూడా నమ్మకం కలిగించేది. నెలకు 2 సార్ల సర్చ్ ఆపరేషన్లు, తర్వాత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఈ డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల పైన కఠినమైన చర్యలు, చాలా తీవ్రమైన చర్యలు ఉండాలి. ఈ స్కూల్స్, కాలేజీల వద్ద ర్యాండమ్ గా తనిఖీలు చేయాలి. ర్యాండమ్ గా తనిఖీలు చేయడం వల్ల కొంత కంట్రోల్ అవుతుంది. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని సరఫరా చేసిన వారిపైన కానీ చాలా దారుణమైన పీడీ యాక్టులు పెట్టాలి. అది అసలు ప్రజల్లోకి డీప్ గా పోవాలి. ఇప్పుడు రెండోది వచ్చేసి ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఎట్లా చేయాలి, దానికి మార్గదర్శకాలు ఎట్లా చేయాలి. ఇప్పుడు ఎవ్రీ వారం ఇప్పుడు గురువారం జరిగింది. మొన్న గురువారం లాస్ట్ వీక్ లో ఏంది యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మరియు రామ్ చరణ్, అలాగే విజయ్ దేవరకొండ లాంటి సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సినిమా ప్రముఖులు చెబితే వినే పరిస్థితి ఉంది. ఇప్పుడు నీలాంటి నాలాంటి మేధావులో విద్యావంతులో చెప్తే వినే పరిస్థితి లేదు. సో అంతేకాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్లు వారి సిలబస్ లో కూడా డ్రగ్స్ అవగాహన పాఠాలు నేర్పియాలి, చాలా ముఖ్యమండి అది. ప్రతి విద్యా సంస్థల్లో మానసిక నిపుణులను నియమించాలి. అంతేకాకుండా ఈ రహస్య హెల్ప్ లైన్, అంటే తెలిస్తే బెదిరిస్తారు, కొడుతారు అనే అవగాహన ఉంటుంది కాబట్టి రహస్య హెల్ప్ లైన్ పెట్టి సమాచారాన్ని తీసుకునే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది సున్నితమైన చర్య, దీన్ని చాలా కఠినంగా తీసుకోవాలి. ముఖ్యంగా విద్యా సంస్థల బాధ్యత, ఈ వేదిక నుంచి చెప్తున్నాను, చదువు చెప్పడమే కాదు, మీరు విద్యార్థుల వ్యసనాలను కూడా గుర్తించడం, పర్యవేక్షించడం కూడా మీ బాధ్యత అని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు అంతేకాదు CCTV ఉంటది, మానిటరింగ్ చేయాలి, రిస్క్ అసెస్మెంట్ వేయాలి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏంది ఎక్కడైనా గంజాయి, చాక్లెట్లు, ఈ మత్తు పదార్థాలు ఇట్లా విక్రయిస్తే విద్యార్థులను వెంటనే ఈ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ ముఖ్యంగా ప్రతి సెలబ్రిటీలు దీంట్లో భాగస్వామ్యం కావాలి. అయినప్పుడు మాత్రమే కొంత కింది స్థాయి, క్షేత్రస్థాయిలోకి పోతుంది. అయితే ఫైనల్ గా తల్లిదండ్రుల బాధ్యత ఏంది? సో పిల్లల ప్రవర్తనలో మార్పులు మీరు గమనించి ఉండాలి. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను, పిల్లల యొక్క వాళ్ళ మానసిక స్థితిగతులు, అలాగే వారితోని ప్రేమగా స్నేహపూర్వకంగా మాట్లాడి వారి భావజాలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. సమస్య లేదన్నా కనిపిస్తే ఆలస్యం చేయకుండా మీరు నిపుణుల చేత సలహాలు తీసుకోండి. ఏదన్నా మీ పిల్లలు ఏదన్నా వాడుతున్నారా ఏదన్నా తెలిస్తే మన అందరికీ తెలిసిందే టోల్ ఫ్రీ నంబర్ 1908 కి సమాచారం ఇవ్వండి. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా నియంత్రణ అనేది అతి పెద్ద బాధ్యత. ఈ డ్రగ్స్ ఏం చేస్తారు, గ్లామరైజ్ చేసే కంటెంట్ ను మనం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ యాప్లలో కొంత ఫిల్టర్ చేయాల్సిన సందర్భం ఉంది. యువత ఎస్పెషల్లీ ఈ నకిలీ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మనం రక్షించే విధంగా కాపాడాలి. సినీ పరిశ్రమకు కూడా ఈ వేదిక నుంచి ఒకటి హెచ్చరిస్తున్నాను, తెలుగు చిత్ర పరిశ్రమ ఆదర్శవంతంగా ఉండాలి. డ్రగ్స్ తీసుకోవద్దు. డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఎంతో మందికి అది ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయతలచి తెలుగు చలనచిత్రంలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకుంటే వెంటనే ఈ మూవీ యాక్ట్ ప్రకారం వాళ్ళని నిషేధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఫైనల్ గా ఒక కన్క్లూజన్ ఏంటంటే, తెలుగు యువత మత్తు బానిసల్లో కాకుండా దయతలచి చేతులెత్తి దండం పెడుతూ, శిరస్సు వంచి దండం పెడుతున్నాను, క్రీడల్లో ఈ యొక్క క్రీడల్లో కావచ్చు, విజయ అలాంటి దాంట్లో మీరు ముందుకెళ్ళండి. ఒక్కసారి డ్రగ్స్ బానిస అయితే మీ జీవితం మొత్తం చీకటిమయం. అందుకే ప్రతి తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మేధావులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి పౌరుడు కలిసి డ్రగ్ ఫ్రీ తెలంగాణను సృష్టిద్దామని నేను పిలుపునిస్తాను. నో డ్రగ్స్, నో డ్రగ్స్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చూద్దాం. ఈ యుద్ధంలో Prime9 నిజంగా ఇది అద్భుతమైన అంశాన్ని తీసుకున్నందుకు మనందరం కలిసి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దాం, గెలుద్దాం. నో డ్రగ్స్, నో డ్రగ్స్ అని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చూద్దామని నేను పిలుపునిస్తున్నాను. సత్యనారాయణ గారు, కుమారస్వామి గారు ఒకటి చెప్పండి. మీరు అడ్వకేట్, అలాగే క్రాంతి కుమార్ గారు కూడా అడ్వకేటు, మీరు కూడా ప్రముఖ అడ్వకేటు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కదా భారతదేశ వ్యాప్తంగా ఈ విదేశీ కల్చర్ వల్ల స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ, అంటే హై స్కూల్ నుంచి మొదలు పెడితే ఇంకా అప్పర్ ఎనీ పీజీ డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సిలబస్ని క్రియేట్ చేసి, అంటే చట్టాల మీద అవగాహనతోటి, అంటే డ్రగ్స్ తీసుకుంటే ఏ చట్టాలు ఉంటాయి, డ్రగ్స్ అమ్మితే ఏ చట్టాలు ఉంటాయి, సపోజ్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే చట్టాలు ఉంటాయనేది ఒక సిలబస్ని యాడ్ చేయవలసిన అవసరం ఆసన్నం అవ్వలేదంటారా ఇప్పుడున్న సమాజంలో? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నిమిషం అండి, వాళ్ళకు ఒక సిలబస్గా అంటే ఒక 5-6 పేపర్స్ ఉంటే ఒక పేపరు సామాజికంగా ఒక జీవితాన్ని, ఒక మనో వికాసం ఎలా చెందాలనే దాని గురించి ఒక సిలబస్లో కనుక ఇంక్లూడ్ చేస్తే, దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి ఒక 80%, 90%
వాళ్ళు ఒక అవగాహనతోటి సమాజానికి డ్రగ్స్కి లేకపోతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ దూరంగా ఉండరా? ఏమంటారు దీని గురించి? అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు మనము గమనించాల్సినటువంటి ఆస్పెక్ట్ ఏంది అని అంటే, మీరు అన్నది అద్భుతమైన పాయింట్. డ్రగ్స్ గురించి, అవేర్నెస్ గురించి సిలబస్ లో వీటన్నిటిలో యాడ్ చేయడం ఇంపార్టెంట్ పెట్టేయాలి. అయితే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లా బేసిక్ సోషల్ స్టడీస్ చెప్పే క్లాసెస్ ని కూడా వీళ్ళు తీసి పడేసి మన మాతృభాష నేర్పించేటువంటి క్లాసెస్, అందులోనే మంచి చెడు నేర్చుకుంటాం మన మాతృభాషలోనే, ఆ క్లాసెస్ ని తీసి పడేసి ఈ స్కూళ్ళు కాలేజీలు విచ్చల విడిగా ఎక్కడ పడితే ఎక్కడ వైన్ షాప్ల పక్కన ఓపెన్ చేసి పెడుతుంటే ఇక మన పిల్లలు ఈ స్కూల్లో బయటికి వెళ్ళంగానే వాళ్ళకు ముందుగా అనిపించేది వైన్ షాప్లో. మొన్న ఒక స్కూల్ వదిలేసారు, నేను అక్కడ అటు నుండి వెళ్తుంటే వైన్ షాప్ బయట యూనిఫామ్లలో పిల్లలు అక్కడ నిలబడి ఏదో కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకడో ఇద్దరో మంచోడు అరే పోరా బాబు మీరు రావద్దని తిడతారు, కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, అరే తీసుకో పోరా అని చెప్పేసి చెడగొట్టేవాడు ఎవడో ఒకడు వచ్చిండంటే ఆ పిల్లలు ఈ రకంగా బానిసలు అయిపోయే పరిస్థితిగా వచ్చేసింది. ఈ కాలేజీలకు స్కూళ్లకు విచ్చలవిడిగా అవేవో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లల్లా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇస్తే పిల్లలకు ఇలాంటి వైన్ షాప్ల చుట్టూ ఇవన్నీ యాక్సెస్ అనేటివి ఎక్కువైపోతుంది. మనకు వైన్ షాప్స్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్కూల్స్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక చూస్తే ఒక సర్టన్ బౌండరీ వరకు అక్కడ ఏ వైన్ షాప్ ఉండొద్దు అని రూల్స్ ఉండే. ఇవన్నీ పాటిస్తున్నామా? పాటించట్లేదు. రెండోది ఏంటంటే, ఇందాక మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు, సోషల్ స్టడీస్ లో మన హక్కులేంది, ప్రాథమిక హక్కులేంది, ఫండమెంటల్ రైట్స్. సోషల్ క్రాంతి గారు, మన దొండ్ర కుమారస్వామి గారికి ఇప్పుడు ఒక చిన్న మన మీ ద్వారా మా ద్వారా అధికారులకు కానీ విద్యాశాఖ మంత్రులు కానీ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ చంద్రబాబు గారు కానీ మీరు కంపల్సరీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ మారక ద్రవ్యాలకి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా దూరంగా ఉండాలంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక సిలబస్లో ఒక పేపర్ సెపరేట్గా మన రాజ్యాంగం కల్పించిన చట్టాల మీద అవగాహన, నేరాల మీద అవగాహన. ఇప్పుడు సపోజ్ బాల నేరస్తులు అంటాం, వాళ్ళు తెలియక మటలు చేస్తున్నారు, తెలియక అనేక అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. అదే ఒక సిలబస్ ఒక పేపర్ ఉంటే దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, దాని మీద అవగాహన చేస్తే సమాజంలో ఒక 90% అవేర్నెస్ రాదా? ఇది ఎందుకు ఆలోచించలేదనేది మనం ఇక్కడ ప్రైమ్ నేమ్ ద్వారా మనం విజ్ఞప్తి చేద్దాం. ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉన్న వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడము చాలా అవసరం. మనకు చట్టాలు ఎప్పుడు ఉంటున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్స్ లోకి వచ్చేసరికి లోపాలు ఉంటున్నాయి. సో మీరు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి ఐడియా. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇందాక డోపమిన్ గురించి చెప్పినాను, దాని ఎఫెక్ట్స్ మైండ్ మీద బాడీ మీద ఎలాగ ఉంటాయో, స్పోర్ట్స్ ఆడడం మంచిది, హ్యాపీగా ఒక సక్సెస్ అనేది సాధించినప్పుడు అది రిలీజ్ అవుతుంది, అది మంచిది. అంతేగాని ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, బ్రెయిన్ అనేది కంప్లీట్లీ డెవలప్ కాదు. ఇలాంటివన్నీ విషయాలు మన పిల్లల సిలబస్ లో పొందుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ప్రైమ్ 9 ఈ రకమైనటువంటి డిస్కషన్ ఇనిషియేట్ చేసి సొసైటీలో ఒక ఆలోచనని ముందుకి ఈ రకంగా ప్రభుత్వానికి చేరవేయడానికి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను పూర్తిగా యువజన పార్టీ తరఫున అభినందిస్తున్నాను. కుమారస్వామి గారు, మీరు ఒకటి చెప్పండి. మీరు సామాజికవేత్త, సమాజంలో ఏదన్నా జరిగితే ఇమీడియట్గా దొండ్ర కుమారస్వామి గారు అనే టీం వెళ్ళి అటు మహిళా కమిషన్ని లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తూ ఉంటారు. అలాగే బీసీ దళ అధ్యక్షులు కూడా. నేను ఒక సలహా చేస్తున్నాను, మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే చేస్తారా? హైకోర్టులో కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ లేకపోతే స్టేట్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఒక ప్రముఖ అడ్వకేట్గా చిన్న సలహా సూచన చేస్తున్నాను. అది మీరు చేయగలిగిందే. ఏమిటంటే ఇప్పుడు నేను ఇందాక క్వశ్చన్ చెప్పాను, కోర్టులు కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్లు కానీ ఈ డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి కంపల్సరీ తనిఖీలు చేయాలనే ఒక ఆర్డర్సు ప్రతి 2 నెలలకు కాదు, ప్రతి 1 నెలకి SHO ఆధ్వర్యంలో సి టీమ్స్తో వెళ్ళి అవగాహన చేయటం, సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం. అట్ ది సేమ్ టైం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా ఈ హై స్కూల్ లెవెల్ నుంచి మొదలుపెట్టి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నా కూడా ఒక సిలబస్ పేపర్ని చట్టాల కోసం పెట్టగలిగితే దాన్ని మీరు కోర్టులో ఒక ఫీల్ రూపంలో వేస్తే, న్యాయస్థానాలు స్వీకరిస్తే ద క్రెడిట్ కోస్ట్ యూ అండ్ సమాజానికి మీరు మేలు చేసిన అవుతారు. ఏమంటారు? సత్యనారాయణ గారు, అంటే ప్రతిదానికి లా అండ్ ఆర్డర్ ఉంటది, అలాగే దీనికి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అని ఇప్పుడు మనం ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన శిల్పారామంలో కూడా అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఈ తెలుగు మన సినీ చిత్ర పరిశ్రమలో ప్రముఖులైన రామ్ చరణ్ గాని,
అలాగే దేవరకొండతోని ఇది కూడా కమ్స్ అండర్ ద అవగాహన సదస్సు లాగా. అది ఒక అద్భుతమైన అవగాహన సదస్సు. సో దాని వల్ల కొన్ని వేల మంది స్ఫూర్తిని పొందగలుగుతారు. ఉదాహరణ చిరంజీవి జీవితంలో ఎలా ఉన్నాడు కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. ఎందుకంటే ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి. అంత మాత్రాన మానసికంగా ఆ ఒత్తిడికి గురై డ్రగ్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన జీవిత చరిత్రను ఒక ఉదాహరణగా చెప్పారు. సో ముఖ్యంగా నేను ఏమంటున్నా, తల్లిదండ్రుల బాధ్యత ఉంది. అలాగే కార్పొరేట్ స్కూల్లో, విద్యా సంస్థల్లో స్కూలింగ్ నుంచి కాలేజీ వరకు వారి మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ప్రభుత్వ చర్యలు కూడా కఠినంగా తీసుకుంటుంది. దానికోసమే ఈగల్ అని, అంటే ఒక గద్ద చాలా ఎత్తు నుంచి కూడా ఎక్కడ జరుగుతుంది అంటే పసిగట్టేది కాబట్టి దానికి అద్భుతంగా పేరు పెట్టి ఈరోజు చాలా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమము చేస్తా ఉంది. అవగాహన సదస్సులు ముఖ్యంగా ఈ రోజు నేటి యువత ఎవరు చెబితే వింటారు, ఎవరి చేత ప్రభావితం కాగలుగుతారు. ఈ రోజు నేను వారి యొక్క అవగాహన సదస్సుల ద్వారా కంట్రోల్ చేయడం, అంతేకాకుండా ఈ యొక్క ప్రైమ్9 వేదిక మీద నుంచి ఈ రోజు విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాజిక వేత్తల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఒకసారి డ్రగ్స్ బానిస అయితే జీవితం అంతా చీకటిమయం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, న్యాయవాదులు, టీవీ సంస్థలు అన్ని కూడా ప్రతి పౌరుడు కలిసి డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేద్దాం. ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంతో పాటు మనం కూడా బాధ్యులు. నో డ్రగ్స్, నో డ్రగ్స్, డ్రగ్ ఫ్రీ తెలంగాణను క్యాంపెయిన్ లాగా చేయాలి. ఈ యుద్ధంలో మనం గెలవాలని కోరుకుంటున్నా. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. ఈ డిబేట్ లో పాల్గొన్న దొండ్ర కుమారస్వామి గారికి అలాగే క్రాంతి కుమార్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ఈ ప్రైమ్9 వేదికగా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రులకి. ఒక హ్యాండ్ బుక్ లాంటిది, ఒక డ్రగ్స్ మీద అవగాహన సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఒక హ్యాండ్ బుక్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అందరికీ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే, పేరెంట్స్కి సూచనలు, పిల్లలకు సూచనలు చేస్తే, చట్టాలు అలాగే వాడితే ఏంటి, అమ్మితే ఏంటని మీరు చేయగలిగితే బాగుంటుందని ఒక విద్యార్థి సంఘాలు వాళ్ళ ప్రైమ్9 వేదికగా ప్రభుత్వాలకు సూచన చేస్తున్నాం. ప్రభుత్వాలు అమలు చేస్తాయని ఆశిద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.